జవహర్లాల్ నెహ్రూ రావి నది ఒడ్డున జెండా ఎగురవేసిన అధ్యక్షుడు. సరోజినీ నాయుడు మొదటి గాంధీయన్ అధ్యక్షురాలు, భారతీయ మహిళ. అలాగే సుభాష్ చంద్రబోస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం జీకే సబ్జెక్ట్లో ఇప్పటికే 2 క్లాసులు విన్నాము. ఇప్పుడు 3వ క్లాస్ మొదలు పెడదాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫేజ్ 1 ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ 16th మార్చ్ నుండి 27th మార్చ్ వరకు జరుగుతాయి. కాబట్టి ఎన్టీపీసీ అభ్యర్థులకు ఈ క్లాస్ రివిజన్ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మొదటి 2 క్లాసులు విని 3వ క్లాస్కి రావాలని అభ్యర్థులను కోరుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 49వ సమాంతర రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? ఆప్షన్ 1 అమెరికా మరియు కెనడా. ఆప్షన్ 2 ఇండియా మరియు పాకిస్తాన్. ఆప్షన్ 3 ఫ్రాన్స్ మరియు జర్మనీ. ఆప్షన్ 4 ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలపండి. 10 seconds టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా మరియు కెనడా. 49వ సమాంతర రేఖ అమెరికా మరియు కెనడాల సరిహద్దుగా ఉంది. అయితే దేశాల మధ్య సరిహద్దు రేఖల గురించి ఈ మధ్య చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు దేశాలు మరియు సరిహద్దు రేఖల గురించి తెలుసుకుందాం. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖగా రాడ్క్లిఫ్ లైన్ ఉంది. దీన్ని 1947లో సిరిల్ రాడ్క్లిఫ్ గీశాడు. అలాగే భారత్ మరియు చైనా మధ్య మెక్మోహన్ లైన్ ఉంది. ఇది ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాన్ లైన్ సరిహద్దు రేఖగా ఉంది. దీన్ని 1893లో మోర్టిమర్ డ్యూరాన్ ద్వారా నిర్ణయించడం జరిగింది. 49వ ప్యారలల్ లైన్ అమెరికా మరియు కెనడా మధ్యలో కలదు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు రక్షణ లేని సరిహద్దు రేఖ ఇది. అలాగే 38th ప్యారలల్ లైన్ అనేది ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా మధ్యలో కలదు. కొరియా ద్వీపకల్పాన్ని ఇది 2గా విభజిస్తుంది. అలాగే 24th ప్యారలల్ లైన్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కలదు. పాకిస్తాన్ దీనిని కచ్ ప్రాంతంలో సరిహద్దుగా భావిస్తుంది. భారత్ దీన్ని గుర్తించలేదు ఇంకా. హిండెన్బర్గ్ లైన్ జర్మనీ మరియు పోలాండ్ మధ్య కలదు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో దీన్ని ఏర్పాటు చేశారు. మాజినాట్ లైన్ ఫ్రాన్స్ మరియు జర్మనీ మధ్య కలదు. ఫ్రాన్స్ తన రక్షణ కోసం దీన్ని నిర్మించుకుంది. సిగ్ఫ్రైడ్ లైన్ జర్మనీ మరియు ఫ్రాన్స్ మధ్యలో కలదు. మాజినాట్ లైన్కు వ్యతిరేకంగా జర్మనీ నిర్మించిన సరిహద్దు. 17th ప్యారలల్ లైన్ ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాంకు మధ్య కలదు. వియత్నాం ఏకీకరణకు ముందు దేశాన్ని 2గా విభజించిన రేఖ. ఆర్డర్నీస్ లైన్ జర్మనీ మరియు పోలాండ్ మధ్యలో కలదు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నిర్ణయించబడిన సరిహద్దు. ఇప్పుడు సరిహద్దు రేఖలపై గతంలో అడిగిన క్వశ్చన్స్ని చూద్దాం. వన్ సైడ్ ఆప్షన్ ఏ సరిహద్దు రేఖల గురించి ఇచ్చారు. ఆప్షన్ బి దేశాలు ఇచ్చారు. ఫస్ట్ వన్ రాడ్క్లిఫ్ రేఖ. సెకండ్ వన్ మెక్మోహన్ రేఖ. థర్డ్ వన్ డ్యూరాన్ రేఖ. ఫోర్త్ వన్ పాక్ జలసంధి. ఆప్షన్ ఏ వచ్చేసి భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ బి వచ్చేసి భారత్ మరియు పాకిస్తాన్. ఆప్షన్ సి వచ్చేసి భారత్ చైనా. ఆప్షన్ డి వచ్చేసి భారత్ శ్రీలంక. ఆన్సర్ని కామెంట్లో తెలపండి. 10 seconds టైం ఇస్తున్నాను. రాడ్క్లిఫ్ రేఖ అనేది భారత్ మరియు పాకిస్తాన్లో కలదు. అంటే ఫస్ట్ వన్ బి. మెక్మోహన్ రేఖ భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ. సెకండ్ వన్ సి. డ్యూరాన్ రేఖ అనేది భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ. థర్డ్ వన్ ఏ. పాక్ జలసంధి అనేది భారత్ మరియు శ్రీలంక మధ్య సరిహద్దు రేఖ. ఫోర్త్ వన్ డి. కాబట్టి మన ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 1B, 2C, 3A, 4D. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లైన్ ఆఫ్ కంట్రోల్. సెకండ్ ఆప్షన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. థర్డ్ ఆప్షన్ తీన్ బిగా కారిడార్. ఫోర్త్ ఆప్షన్ ఇండో బర్మన్ బ్యారియర్. ఆప్షన్ ఏ భారత్ చైనా మధ్య. ఆప్షన్ బి భారత్ పాకిస్తాన్ మధ్య. ఆప్షన్ సి భారత్ మయన్మార్ మధ్య. ఆప్షన్ డి భారత్ బంగ్లాదేశ్ మధ్య. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 seconds టైం. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ. అంటే ఫస్ట్ ఆప్షన్ బి.
అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది భారత్ మరియు చైనా మధ్య కలదు. సెకండ్ ఆప్షన్ ఏ. తీన్ బిగా కారిడార్ అనేది భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు రేఖ. అలాగే ఇండో బర్మన్ బారియర్ అనేది భారత్ మరియు మయన్మార్ మధ్య సరిహద్దు రేఖ. కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్. ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ బి, థర్డ్ వన్ సి, ఫోర్త్ వన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏటీఎల్ యొక్క పూర్తి రూపం ఫుల్ ఫామ్ ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ అటల్ టెక్నాలజీ ల్యాబ్స్, సెకండ్ ఆప్షన్ ఆల్టర్నేట్ టెక్నిక్ ల్యాబ్, థర్డ్ ఆప్షన్ అప్లైడ్ టెక్నో ల్యాబ్, ఫోర్త్ ఆప్షన్ అటల్ టింకరింగ్ ల్యాబ్. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 seconds టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏటీఎల్ యొక్క పూర్తి రూపం అటల్ టింకరింగ్ ల్యాబ్, అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్ల గురించి తెలుసుకుందాం. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ దీన్ని ప్రణాళిక సంఘం స్థానంలో జనవరి 1, 2015న ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వానికి థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. ఇది బాటమ్ అప్ విధానాన్ని అనుసరిస్తుంది, అంటే గ్రామాల స్థాయి నుండి అభివృద్ధి పర్యవేక్షించడం జరుగుతుంది. ఏటీఎల్ అనగా అటల్ టింకరింగ్ ల్యాబ్. అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగం. పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తిని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ అమృత్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అమృత్ అనేది పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక పథకం. దీన్ని జూన్ 25, 2015న మోడీ ప్రారంభించారు. హృదయ్ పథకం యొక్క అబ్రివేషన్ చూద్దాం. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన. ఈ హృదయ్ అనేది భారతదేశంలోని చారిత్రాత్మక నగరాల వారసత్వాన్ని కాపాడుతూ వాటిని ఆధునీకరించడానికి కేంద్రం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన పథకం. దీన్ని జనవరి 21, 2015న ప్రారంభించారు. ప్రసాద్ యొక్క ఫుల్ ఫామ్ పిల్గ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్. ప్రసాద్ అనే పథకం దేశంలోని ప్రముఖ తీర్థయాత్ర స్థలాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఉడాన్ యొక్క అబ్రివేషన్ చూద్దాం. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడాన్ అనేది సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందించడానికి ప్రారంభించిన పథకం. దీన్ని అక్టోబర్ 21, 2016న ప్రారంభించారు. రేరా పథకం అనగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రేరా అనేది రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచడానికి మరియు ఇళ్ల కొనుగోలు చేసేవారి ప్రయోజనాలను కాపాడడానికి తీసుకొచ్చిన ఒక చట్టం. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీన్ని ఆగస్టు 15, 1969లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో కలదు. ప్రస్తుత చైర్మన్ సోమనాథ్. అలాగే డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని 1958లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో కలదు. ప్రస్తుత చైర్మన్ సమీర్ వి కామత్. అలాగే సెబీ యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏప్రిల్ 12, 1988లో స్థాపించారు. దీనికి చట్టబద్ధ హోదా జనవరి 30, 1992న సెబీ చట్టం 1992 ద్వారా లభించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో కలదు. అలాగే ఐఆర్డిఏఏ ఒక ఫుల్ ఫామ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మల్హోత్రా కమిటీ సిఫారసుల మేరకు 1999లో ఏర్పాటు చేశారు. ప్రస్తుత చైర్మన్ దేబాశిష్ పాండా. హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్లో కలదు. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ స్థాపన జూలై 12, 1982లో జరిగింది. బి శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ నాబార్డ్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో కలదు. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ షాజీ ఖేవి. సిడ్బీ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏప్రిల్ 2, 1990లో ఏర్పాటు చేశారు. సిడ్బీ యాక్ట్ 1989లో వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లక్నోలో కలదు.
ప్రజెంట్ చైర్మన్ ఎస్ రమన్. సిబిఐ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీన్ని ఏప్రిల్ 1, 1963లో సంతానం కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో కలదు. జిఎస్టి యొక్క ఫుల్ ఫామ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టి యొక్క నినాదం ఒక దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్. ఇది జూలై 1, 2017న అమలులోకి వచ్చింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101 అనాలి, అలాగే రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 122 అని ఆప్షన్ పెట్టాలి. నెఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. నెఫ్ట్ అనేది ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక బ్యాంకు ఖాతాకు డబ్బుని పంపడానికి ఉపయోగించే వ్యవస్థ. ఆర్టీజీఎస్ అనగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇది కూడా సేమ్ నెఫ్ట్ లానే, కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో ఒక ఖాతా నుండి మరొక ఖాతాకి డబ్బును పంపడానికి ఉపయోగిస్తారు. ఐఎఫ్ఎస్సి అనగా ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇండియాలో బ్రాంచ్లను ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగించే ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్. యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ దీన్ని 2016 ఏప్రిల్ 11న ప్రారంభించారు. జీడిపి అనగా గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్. జీడిపి అనగా ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేసిన వస్తువులు మరియు సేవల అంతిమ విలువను జీడిపి అంటారు. ఎఫ్డిఐ అనగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒక దేశానికి చెందిన వ్యక్తి లేదా సంస్థ మరొక దేశంలోని వ్యాపారంలో లేదా కంపెనీతో చేసే దీర్ఘకాలిక పెట్టుబడిని ఎఫ్డిఐ అంటారు. ఇప్పుడు కొన్ని కంప్యూటర్కు సంబంధించిన అబ్రివేషన్ల గురించి చూద్దాం. హెచ్టిటిపి అనగా హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. యూఆర్ఎల్ అనగా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. పీడిఎఫ్ అనగా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రోమ్ అనగా రీడ్ ఓన్లీ మెమొరీ. వైఫై అనగా వైర్లెస్ ఫిడెలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది? ఫస్ట్ ఆప్షన్ కాంచనజుంగా, సెకండ్ ఆప్షన్ ఎవరెస్ట్, థర్డ్ ఆప్షన్ నందాదేవి, ఫోర్త్ ఆప్షన్ K2 శిఖరం. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 seconds టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం కాంచనజుంగా. కాంచనజుంగా యొక్క ఎత్తు 8,586 మీటర్లు. ఇది ప్రపంచంలో 3వ అతి ఎత్తైన శిఖరం. ఫస్ట్ది ఎవరెస్ట్, సెకండ్ది K2 శిఖరం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ శిఖరాల గురించి మనం తెలుసుకుందాం. K2 శిఖరం, దీన్ని గాడ్విన్ ఆస్ట్రిన్ అంటారు. దీని యొక్క ఎత్తు 8,611 మీటర్లు. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. K2 శిఖరం హిమాలయాల్లో భాగం కాదు, ఇది కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాంచనజుంగా. దీని యొక్క ఎత్తు 8,586 మీటర్లు. ప్రస్తుతం భారతదేశ భూభాగంలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం. నెక్స్ట్ నందాదేవి. దీని యొక్క ఎత్తు 7,816 మీటర్లు. పూర్తిగా భారత్ సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన శిఖరం ఇది ఉత్తరాఖండ్లో కలదు. అనైముడి శిఖరం 2,695 మీటర్ల ఎత్తు కలదు. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం. దీన్ని దక్షిణ భారత ఎవరెస్ట్ అని కూడా అంటారు. ఇది కేరళలో కలదు. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దీని యొక్క ఎత్తు 2,637 మీటర్లు. ఇది తమిళనాడులో కలదు. అరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం గురుశిఖర్. దీని యొక్క ఎత్తు 1,722 మీటర్లు. ఇది రాజస్థాన్లో కలదు. సాత్పురా శ్రేణిలో ఎత్తైన శిఖరం ధూప్ఘర్. దీని యొక్క ఎత్తు 1,350 మీటర్లు. ఇది మధ్యప్రదేశ్లో కలదు. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం జిందాగూడ. దీని యొక్క ఎత్తు 1,690 మీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో కలదు. ఇప్పుడు మనం వీటిపైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పర్వత శ్రేణి, ఆప్షన్ బి ఎత్తైన శిఖరం. ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ అరావళి పర్వతాలు, బి ఆప్షన్ సాత్పురా శ్రేణి, సి ఆప్షన్ పశ్చిమ కనుమలు, డి ఆప్షన్ నీలగిరి పర్వతాలు.
ఫస్ట్ వన్ అనైముడి, సెకండ్ వన్ గురుశిఖర్, థర్డ్ వన్ దొడబెట్ట, ఫోర్త్ వన్ ధూప్ఘర్. ఆన్సర్ని కామెంట్ చేయండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. అరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం గురుశిఖర్ A2. అలాగే సాత్పురా శ్రేణిలో ఎత్తైన శిఖరం ధూప్ఘర్. అలాగే పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి. అలాగే నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి A2, B4, C1, D3. ఆప్షన్ ఫస్ట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శిఖరాలు అవి ఏ రాష్ట్రాలు ఉన్నాయో దాని గురించి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ కాంచనజంగా, ఆప్షన్ బి నందాదేవి, ఆప్షన్ సి జిందాగూడ, ఆప్షన్ డి గురుశిఖర్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఆప్షన్ రాజస్థాన్, థర్డ్ ఆప్షన్ సిక్కిం, ఫోర్త్ ఆప్షన్ ఉత్తరాఖండ్. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నారు. కాంచనజుంగా వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో కలదు. అలాగే నందాదేవి వచ్చేసి ఉత్తరాఖండ్లో కలదు. అలాగే జిందాగూడ శిఖరం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కలదు. అలాగే గురుశిఖర్ వచ్చేసి రాజస్థాన్లో కలదు. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి A3, B4, C1, D2. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంచి స్తూపాన్ని యునెస్కో ఎప్పుడు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1990, ఆప్షన్ సి 1987, ఆప్షన్ డి 1991. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం. సాంచి స్తూపాన్ని యునెస్కో 1989లో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్లో కలదు. దీని యొక్క పని చారిత్రక కట్టడాలు, ప్రకృతి సిద్ధమైన అందాలను గుర్తించి వాటిని కాపాడడం. ఇప్పుడు కొన్ని యునెస్కో వారసత్వ సంపదల గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రస్తుతం 42 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వీటిని 3 రకాలుగా విభజించారు. ఒకటి సాంస్కృతిక ప్రదేశాలు, ఇవి ప్రస్తుతం 34 ఉన్నాయి. అలాగే సహజ సిద్ధ ప్రదేశాలు, ఇవి ప్రస్తుతం 7 ఉన్నాయి. మిశ్రమ ప్రదేశాలు, ఇవి 1 ఉన్నాయి. అది కంచనజంగా జాతీయ ఉద్యానవనం. మొదటి ప్రదేశాలు 1983లో అజంతా, ఎల్లోరా, ఆగ్రా కోట మరియు తాజ్మహల్ను మొదటిసారిగా గుర్తించారు. తెలంగాణ నుండి ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం 2021లో 39వ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అత్యధిక ప్రదేశాలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, 6 ప్రదేశాలు. 1983లో అజంతా గుహలు యునెస్కో వారసత్వ సంపదలో చోటు సంపాదించాయి. ఇవి మహారాష్ట్రలో కలవు. చాలామంది అజంతా మరియు ఎల్లోరా గుహలను కలిపి చూస్తారు. కానీ అజంతా గుహలు కేవలం బౌద్ధ మతానికి చెందినవి. అయితే ఎల్లోరా గుహలు హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు సంబంధించినవి. అలాగే ఎల్లోరా గుహలు 1983లో అవి కూడా సేమ్ అదే ఇయర్లో రావడం జరిగింది. 1983లో ఆగ్రా కోట కూడా రావడం జరిగింది. 1983లో తాజ్మహల్ని కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపడం జరిగింది. 1984లో కోనార్క్ సూర్య దేవాలయాన్ని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు. ఇది ఒడిశాలో కలదు. కోనార్క్ సూర్య దేవాలయాన్ని మొదటి నరసింహదేవుడు నిర్మించారు. ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. 1986లో హంపి కట్టడాలను యునెస్కో జాబితాలో చేర్చారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపి. ఇక్కడ ప్రధాన కట్టడాలు విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, లోటస్ మహల్. హంపి రాతి రథ చిత్రం 50 రూపాయల నోటుపై ఉంటుంది. 1987లో తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని యునెస్కో జాబితాలో చేర్చారు. దీన్ని మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు. ఇది కావేరీ నది తీరాన ఉంది. ఇది సంపూర్ణంగా ద్రావిడ శైలిలో నిర్మింపబడింది. 1989లో సాంచి స్తూపాన్ని యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో కలదు. సాంచి స్తూపం మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించాడు. 2019లో జైపూర్ నగరాన్ని యునెస్కో జాబితాలో చేర్చారు.
ఇది రాజస్థాన్లో కలదు. జైపూర్ నగరాన్ని పింక్ సిటీ అని అంటారు. దీన్ని స్థాపించిన రాజు రెండవ సవాయ్ జైసింగ్. 2021లో రామప్ప దేవాలయాన్ని యునెస్కో జాబితాలో చేర్చారు. రామప్ప దేవాలయాన్ని 1213లో గణపతి దేవుడి సేనాని అయిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఉంటాడు. యునెస్కో జాబితాలో ఇండియా నుంచి 39వ ప్రదేశంగా, తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ ప్రదేశంగా ఇది రికార్డు సృష్టించింది. దీనిపైన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. 2021లో ధోలవీరను యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. ఇది గుజరాత్లో కలదు. ధోలవీర సింధు లోయ నాగరికత నుండి ఇండియాలో యునెస్కో గుర్తింపు పొందిన ఫస్ట్ నగరం. మొహంజోదారో పాకిస్తాన్ నుంచి ఇప్పటికే ఈ జాబితాలో ఉంది. 2023లో శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్లో యునెస్కో జాబితాలో చోటు లభించింది. 2023లో శాంతినికేతన్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ఇది భారతదేశం నుంచి యునెస్కో జాబితాలో చేరిన 41వ ప్రదేశం. 2023లో హోయసల దేవాలయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడ్డాయి. ఇది భారతదేశం నుంచి 42వ ప్రదేశం. ఇది కర్ణాటకలో కలదు. ఇప్పుడు మనం వీటిపైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రదేశాలు, వాటి యొక్క రాష్ట్రాల గురించి జతపరచు క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ ఏ అజంతా గుహలు, ఆప్షన్ బి కోనార్క్ సూర్య దేవాలయం, ఆప్షన్ సి సాంచి స్తూపం, ఆప్షన్ డి మహాబలిపురం స్మారక చిహ్నాలు. ఫస్ట్ ఆప్షన్ ఒడిస్సా, సెకండ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, థర్డ్ ఆప్షన్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ తమిళనాడు. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అజంతా గుహలు మహారాష్ట్రకు చెందినవి కాబట్టి A3. అలాగే కోనార్క్ సూర్య దేవాలయం ఒడిస్సాకు చెందింది B1. సాంచి స్తూపం మధ్యప్రదేశ్కు చెందింది C2. అలాగే మహాబలిపురం స్మారక చిహ్నాలు తమిళనాడుకు చెందినవి కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి A3, B1, C2, D4. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ రామప్ప దేవాలయం, ఆప్షన్ బి ధోలవీర, ఆప్షన్ సి శాంతినికేతన్, ఆప్షన్ డి హోయసల పవిత్ర సమూహాలు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హోయసల సామ్రాజ్య కట్టడాలు, సెకండ్ ఆప్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విద్యాసంస్థ, ఆప్షన్ 3 కాకతీయ శిల్పకళ, ఆప్షన్ 4 సింధులోయ నాగరికత నగరం. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రామప్ప దేవాలయం కాకతీయ శిల్పకళకు సంబంధించింది. అలాగే ధోలవీర సింధు నాగరికత లోయ సంబంధించింది. శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విద్యాసంస్థ. అలాగే ఆప్షన్ డి హోయసల పవిత్ర సమూహం హోయసల సామ్రాజ్య కట్టడాలకు సంబంధించింది. కాబట్టి A3, B4, C2, D1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో ఏ భారత వైస్రాయ్ స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నాడు? ఆప్షన్ ఏ రిప్పన్, ఆప్షన్ బి కర్జన్, ఆప్షన్ సి విలియం బెంటిక్, ఆప్షన్ డి వెల్లస్లీ. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలపండి. 10 సెకండ్స్ టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిప్పన్. ఇతనిని స్థానిక స్వపరిపాలన పితామహుడు అని కూడా అంటారు. ఇప్పుడు మనం కొందరు భారతీయ వైస్రాయ్ల గురించి తెలుసుకుందాం. మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్, చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్, చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. స్థానిక సంస్థల గురించి అడిగితే లార్డ్ రిప్పన్ అని గుర్తుపెట్టుకోవాలి. లార్డ్ కానింగ్ ఇతని యొక్క కాలం 1858 to 1862. ఇతను మొదటి వైస్రాయ్. అలాగే 1857 తిరుగుబాటు ముగింపు సమయంలో ఇతనే వైస్రాయ్గా ఉన్నాడు. కలకత్తా, బాంబే, మద్రాస్ విశ్వవిద్యాలయాల స్థాపన ఇతని కాలంలో జరిగింది. అలాగే లార్డ్ మేయో యొక్క కాలం 1869 to 1872. భారతదేశంలో ఫస్ట్ టైం జనగణన ప్రారంభించాడు. అదే విధుల్లో ఉండగా హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మేయో. అలాగే లార్డ్ లిట్టన్ యొక్క కాల వ్యవధి 1876 to 1880. వర్నాకులర్ ప్లస్ యాక్ట్ను ఇతనే తీసుకొచ్చాడు.
పత్రికలపై ఆంక్షలు విధించడమే వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయుధ చట్టంని అమలు చేశాడు. అలాగే లార్డ్ రిప్పన్ వచ్చేసి ఇతని యొక్క కాలం 1880 to 1884. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని అంటారు. మొదటి ఫ్యాక్టరీ చట్టం ఇతని కాలంలోనే రావడం జరిగింది. హంటర్ కమిషన్ కూడా ఇతని కాలంలోనే రావడం జరిగింది. లార్డ్ డఫ్రిన్ యొక్క కాలం 1884 to 1888. 1885లో భారత్ జాతీయ కాంగ్రెస్ ఇతని కాలంలో ఏర్పడడం జరిగింది. లార్డ్ కర్జన్ 1899 to 1905. బెంగాల్ విభజన 1905లో ఇతని కాలంలో జరిగింది. పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. లార్డ్ మింటో 1905 to 1910. ఇతని కాలంలో ముస్లిం లీగ్ స్థాపన 1906లో జరిగింది. అలాగే మింటో మార్లే సంస్కరణలు 1909లో ఇతని కాలంలో జరిగాయి. ఇవి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలుగా ఉన్నాయి. అలాగే లార్డ్ హార్డింగ్ 1910 to 1916. రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకు ఇతని కాలంలో మార్చారు. అలాగే బెంగాల్ విభజన రద్దు కూడా ఇతని కాలంలోనే జరిగింది. లార్డ్ చెమ్స్ఫర్డ్ యొక్క కాలం వచ్చేసి 1916 to 1921. హోమ్ రూల్ లీగ్, రౌలత్ చట్టం, జలియన్వాలా బాగ్, ఛాయ నిరాకరణ ఉద్యమం ఇవన్నీ లార్డ్ చెమ్స్ఫర్డ్ కాలంలోనే జరిగాయి. లార్డ్ రీడింగ్ యొక్క కాలం 1921 to 1926. చౌరాచౌరీ సంఘటన, స్వరాజ్ పార్టీ స్థాపన మొదలైన కార్యక్రమాలు ఇతని కాలంలో జరిగాయి. లార్డ్ ఇర్విన్ యొక్క కాలం వచ్చేసి 1926 to 1931. సైమన్ కమిషన్ రాక, ఉప్పు సత్యాగ్రహం, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఇవన్నీ ఇతని కాలంలో జరగడం జరిగింది. అలాగే లార్డ్ విల్లింగ్టన్ యొక్క కాలం వచ్చేసి 1931 to 1936. రెండవ మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు లార్డ్ విల్లింగ్టన్ ఆధ్వర్యంలో జరిగాయి. అలాగే పూనా ఒప్పందం, భారత ప్రభుత్వ చట్టం ఇతని కాలంలోనే జరిగాయి. లార్డ్ లిల్లింగ్తో 1936 to 1944. క్విట్ ఇండియా ఉద్యమం, రెండవ ప్రపంచ యుద్ధం ఇతని కాలంలో జరిగాయి. లార్డ్ వేవెల్ 1944 to 1947. వేవెల్ ప్లాన్, సిమ్లా సమావేశం, క్యాబినెట్ మిషన్ రాక మొదలైనవి లార్డ్ వేవెల్ కాలంలో జరిగాయి. అలాగే లార్డ్ మౌంట్ బాటెన్ ఇతనే చిట్ట చివరి వైస్రాయ్ 1947 to 1948 వరకు ఇతని యొక్క కాల వ్యవధి. భారత స్వతంత్ర చట్టం, దేశ విభజన మొదలైనవన్నీ లార్డ్ మౌంట్ బాటెన్ కాలంలో కావడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం వైస్రాయ్ సంఘటనల గురించి. ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ హార్డింగ్ 2, ఆప్షన్ డి లార్డ్ ఇర్విన్. ఫస్ట్ వన్ బెంగాల్ విభజన రద్దు, సెకండ్ వన్ జైలర్ చట్టం అండ్ యూనివర్సిటీ చట్టం, థర్డ్ వన్ వారసత్వ నిరాకరణ చట్టం రద్దు, ఫోర్త్ వన్ శాసన ఉల్లంఘన ఉద్యమం. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 seconds టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ కానింగ్ కాలంలో వారసత్వ నిరాకరణ చట్టం రద్దు అయింది. అలాగే లార్డ్ కర్జన్ కాలంలో జైలర్ చట్టం, యూనివర్సిటీల చట్టం రావడం జరిగింది. అలాగే లార్డ్ హార్డింగ్ 2 కాలంలో బెంగాల్ విభజన రద్దయింది. లార్డ్ ఇర్విన్ కాలంలో శాసన ఉల్లంఘన ఉద్యమం జరగడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి A3, B2, C1, D4. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైస్రాయ్ చట్టం నిర్ణయం. ఆప్షన్ ఏ లార్డ్ లిట్టన్, ఆప్షన్ బి లార్డ్ రిప్పన్, ఆప్షన్ సి లార్డ్ డఫ్రిన్, ఆప్షన్ డి లార్డ్ లిన్లిత్గో. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్థానిక స్వపరిపాలన తీర్మానం, సెకండ్ వన్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, థర్డ్ వన్ ఆగస్ట్ ఆఫర్, ఫోర్త్ వన్ భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపన. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలపండి. 10 seconds టైం ఇస్తున్నా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ లిట్టన్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన పితామహుడు, లార్డ్ డఫ్రిన్ భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపన ఇతని కాలంలో జరిగింది, లార్డ్ లిన్లిత్గో ఆగస్ట్ ఆఫర్ ఇతని కాలంలో కావడం జరిగింది. కాబట్టి A2, B1, C4, D3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వరాజ్ సాధనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ సమావేశం ఏది? ఆప్షన్ ఏ 1906, ఆప్షన్ బి 1907, ఆప్షన్ సి 1908, ఆప్షన్ డి 1905. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలపండి. 10 seconds టైం ఇస్తుంది.
స్వరాజ్ సాధనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ సమావేశం 1906. ఇది కలకత్తాలో జరిగింది. దీనికి దాదాబాయి నెహ్రూజీ అధ్యక్షత వహించాడు. ఇప్పుడు ఐఎన్సి సమావేశాల గురించి తెలుసుకుందాం. భారతీయ జాతీయ కాంగ్రెస్ను 1885 డిసెంబర్ 28న స్థాపించారు. దీన్ని ఏహో హ్యూమ్ స్థాపించారు. ఇతను రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్. మొదటి సమావేశం గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. ఇది ముంబైలో కలదు. అలాగే మొదటి అధ్యక్షుడు వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ. కాంగ్రెస్ స్థాపన సమయంలో వైస్రాయ్ వచ్చేసి డఫరిన్ ప్రభువు. మొదట దీనిని ఇండియన్ నేషనల్ యూనియన్గా పిలిచేవారు. దాదాబాయి నెహ్రూజీ సూచన మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పేరు మార్చారు. 1885 బొంబాయి సమావేశంలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇందులో 72 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 1887 ఐఎన్సి సమావేశం మద్రాసులో జరిగింది. దీనికి బద్రుద్దీన్ త్యాబీ అధ్యక్షత వహించాడు. ఇతను మొదటి ముస్లిం అధ్యక్షుడు. అలాగే 1888 సమావేశం అలహాబాద్లో జరిగింది. దీనికి జార్జ్ యూల్ అధ్యక్షత వహించాడు. ఇతను మొదటి ఆంగ్లేయ అధ్యక్షుడు. అలాగే 1896 ఐఎన్సి సమావేశం కలకత్తాలో జరిగింది. దీనికి రహమతుల్లా సయానీ అధ్యక్షత వహించాడు. మొదటిసారిగా వందే మాతర గేయతాన్ని ఆలపించడం జరిగింది. 1896 కలకత్తాలో జరిగింది. అలాగే వందే మాతర గీతాన్ని ఆలపించారు కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ 1906 కలకత్తా ఐఎన్సి సమావేశానికి దాదాబాయి నెహ్రూజీ అధ్యక్షత వహించాడు. మొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇది లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీ ఫేజ్ 1లో అడిగిన క్వశ్చన్. అలాగే 1907 సూరత్ సమావేశానికి రాజ్బిహారీ ఘోష్ అధ్యక్షత వహించాడు. కాంగ్రెస్లో అతివాదులు మితవాదులుగా విడిపోయిన సమావేశం ఏదంటే 1907 సూరత్ సమావేశం. అలాగే 1911 కలకత్తా సమావేశానికి బిఎన్ దర్ అధ్యక్షత వహించాడు. మొదటిసారిగా జనగణమన గీతాన్ని ఆలపించింది ఏదంటే 1911 కలకత్తా సమావేశం. అలాగే వందే మాతర గీతాన్ని ఆలపించింది 1896 కలకత్తా సమావేశం. 1916 లక్నో సమావేశానికి ఏసీ మజుందార్ అధ్యక్షత వహించాడు. ఇందులో అతివాదులు మితవాదులు మరియు కాంగ్రెస్ ముస్లిం లీగులు కలిశాయి కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అతివాదులు మితవాదులు విడిపోయింది 1907, కలిసింది 1916. 1917 కలకత్తా సమావేశానికి అనీ బెసెంట్ అధ్యక్షురాలుగా ఉంది. దీంతో ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి మహిళా అధ్యక్షురాలు అనీ బెసెంట్. అలాగే 1924 ఐఎన్సి సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించాడు. ఇది బెల్గాంలో జరిగింది. గాంధీజీ అధ్యక్షత వహించిన ఒకే ఒక్క సమావేశం 1924 బెల్గాం సమావేశం. 1925 కాన్పూర్ సమావేశానికి సరోజినీ నాయుడు అధ్యక్షత వహించారు. దీంతో మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా సరోజినీ నాయుడు 1925 కాన్పూర్ సమావేశంలో నిర్వహించడం జరిగింది. అలాగే మొదటి మహిళా అధ్యక్షురాలంటే 1917 కలకత్తా అనీ బెసెంట్. అలాగే మొదటి భారతీయ మహిళ అంటే 1925 కాన్పూర్ సమావేశం సరోజినీ నాయుడు. 1929 లాహోర్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించారు కాబట్టి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 1938 హరిపుర సమావేశం. దీనికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. జాతీయ ప్రణాళిక కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వీటిపైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రాంతం ఇయర్: ఏ కాకినాడ, బి బెల్గాం, సి హరిపుర, డి లాహోర్. ఫస్ట్ ఆప్షన్ 1924, సెకండ్ ఆప్షన్ 1923, థర్డ్ ఆప్షన్ 1929, ఫోర్త్ ఆప్షన్ 1938. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కాకినాడ సమావేశం 1923లో జరిగింది కాబట్టి A2. బెల్గాం సమావేశం 1924లో జరిగింది. దీనికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించాడు. హరిపుర సమావేశం 1938లో జరిగింది. దీనికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. అలాగే లాహోర్ సమావేశం 1929లో జరిగింది. దీనికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు.
ఇందులో పూర్ణ స్వరాజ్ను డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి A2, B1, C4, D3. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అధ్యక్షుడు ప్రత్యేకత. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి బిఎన్ ధర్. ఫస్ట్ ఆప్షన్ మొదటి గాంధీయన్ అధ్యక్షురాలు భారత మహిళ. సెకండ్ వన్ భారతీయ ప్రణాళిక కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు. థర్డ్ వన్ జాతీయ గీతం పాడిన సమయంలో అధ్యక్షుడు. ఫోర్త్ వన్ రావి నది ఒడ్డున జెండా ఎగరవేసిన అధ్యక్షుడు. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 seconds టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ రావి నది ఒడ్డున జెండా ఎగురవేసిన అధ్యక్షుడు. సరోజినీ నాయుడు మొదటి గాంధీయన్ అధ్యక్షురాలు భారతీయ మహిళ. అలాగే సుభాష్ చంద్రబోస్కి వచ్చేసి జాతీయ ప్రణాళిక కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు. బిఎన్ ధర్ జాతీయ గీతం జనగణమన పాడిన సమయంలో అధ్యక్షుడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A4, B1, C2, D3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమావేశం, అందులో ఇంపార్టెంట్ సంఘటన. 1960 లక్నో సమావేశం, ఆప్షన్ బి. 1920 నాగ్పూర్ సమావేశం, ఆప్షన్ సి. 1931 కరాచీ సమావేశం, ఆప్షన్ డి. 1942 బొంబాయి సమావేశం. ఫస్ట్ది వచ్చేసి సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదం. సెకండ్ వన్ ప్రాథమిక హక్కుల తీర్మానం. థర్డ్ వన్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ కలయిక. ఫోర్త్ వన్ క్విట్ ఇండియా తీర్మానం. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ క్వశ్చన్కు ఆన్సర్ రేపటి వీడియోలో తెలపడం జరుగుతుంది. మీకు ఈ క్లాస్ యూస్ఫుల్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.